తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియోలో మనము 2016లో జరిగిన గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ నుండి ఇంగ్లీష్ గ్రామర్ కంటెంట్ నుంచి డీటెయిల్గా క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఆర్ వర్డ్స్. ఓకే, కరెక్ట్లీ స్పెల్ట్ ఇది చూడండి, కరెక్ట్లీ. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఎక్కడ కరెక్ట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నెన్స్. ఓకే, సో గవర్నెన్స్ స్పెల్లింగ్ చూడండి, GOVER గవర్, NANCE నెన్స్. సో గవర్నెన్స్ అనేది రైటా అంటే స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది, ఏ మిస్టేక్ లేదు దీంట్లో. సెకండ్ వన్ చూద్దాము, ఎన్వైరాన్మెంట్. సో జనరల్గా ఇక్కడ ఏం ఉండాలి అనుకుంటున్నారు? ఆల్రెడీ మనకు చూడగానే క్లారిటీ వచ్చింది కదా, ఎన్వైరాన్మెంట్ అన్నారు, కానీ ఏముండాలి? ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ స్పెల్లింగ్ ఏంటి? ENVIRONMENT, ఎన్విరాన్మెంట్ అనేది ఇది రైట్ ఆన్సర్, కానీ ఇక్కడ మిస్టేక్ ఉంది. థర్డ్ వన్ చూడండి, మ్యానోవర్ అన్నారు. సో MANOEUVRE స్పెల్లింగ్ రైటా అంటే రైట్ అది. ఓకే, సో ఎగ్జామ్లలో మీరు SSC CGL ప్రిపేర్ అయినా, బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా అడిగే స్పెల్లింగ్ ఇది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, సో మ్యాన్ ఓవర్ అంటున్నాం. సో మ్యాన్ ఓవర్ అంటే ఏంటి? జనరల్గా ఎవరైనా టాక్టికల్గా మాట్లాడుతుంటే, కొంతమంది చాలా తెలివితోటి మాట్లాడుతూ ఉంటారు, చాలా యుక్తితో మాట్లాడుతూ ఉంటారు, ఆ పర్సన్ని మనం ఏమంటారంటే మ్యాన్ ఓవర్ అంటాం. ఓకే, సో ఈ స్పెల్లింగ్ రైటా అంటే ఈ స్పెల్లింగ్ రైట్, దాంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు. సో ఫైనల్గా ఆప్షన్ సి రైట్, ఆప్షన్ ఏ కూడా రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతా ఉన్నారు మనకు? ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఆర్ వర్డ్స్ అంటున్నారు. కరెక్ట్లీ స్పెల్ట్ అంటే ఆప్షన్ ఏ అండ్ సి రెండు రైట్ కాబట్టి మనకి 4 ఆప్షన్స్లలో ఏ అండ్ సి ఓన్లీ అనేది ఎక్కడుంది అని అంటే ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ C is right answer. Third one is right answer. Second question చూడండి, what is the meaning of the idiom burn the midnight oil? సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మనం ఒకసారి బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం, ఈడియం యొక్క మీనింగ్. సో జనరల్గా మనం ఏ కాంటెక్స్ట్లో యూస్ చేస్తాము? బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఒక పర్సన్ కనుక నైట్ మొత్తం బాగా కష్టపడి చదువుతూ ఉన్నాడు, లేదు అని అంటే బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు, ఆ ఉద్దేశంతో మనం వాడేదే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని చెప్పేసి. అయితే ఇక్కడ 4 ఆప్షన్స్ చూద్దాం. ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ డ్యూరింగ్ నైట్ ఫ్రమ్ ఆయిల్ వెల్స్. సో ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ డ్యూరింగ్ నైట్ ఫ్రమ్ ఆయిల్ వెల్స్, యూజింగ్ కిరోసిన్ ఫర్ లైటింగ్ ద ల్యాంప్స్, టు స్టడీ ఆర్ వర్క్ అంటిల్ లేట్ నైట్, స్టీలింగ్ సంథింగ్ డ్యూరింగ్ నైట్. సో జనరల్గా మీనింగ్ ఏమనుకున్నాము? నైట్ చదవడమైనా లేదంటే ఏదైనా కష్టతరమైన పని కనుక చేస్తూ ఉంటే దాన్ని ఎప్పుడు ఏమంటాం? బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అన్నాం. కాబట్టి ఆప్షన్ సి చూడండి, టు స్టడీ ఆర్ వర్క్ అంటిల్ లేట్ నైట్, నైట్ కష్టపడుతూ ఉన్నారు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, దట్ ఈస్ థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎమినెంట్? ఓకే, సో జనరల్గా ఈ వర్డ్ చూడండి, సో ఇటువంటి వర్డే ఇంకొక వర్డ్ మనము నేర్చుకుందాం. సో ఎమినెంట్, ఇది వచ్చేసి ఎమినెంట్, ఇది వచ్చేసి ఇమినెంట్. రెండిటికి మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉన్నాయి, స్పెల్లింగ్స్ డిఫరెంట్, మీనింగ్స్ కూడా డిఫరెంట్. ఒకసారి అవేంటో చూద్దాం. ఈ ఎమినెంట్ అంటే హీ ఈస్ ఏ ఎమినెంట్ పర్సన్ ఇన్ ద సొసైటీ అన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఫేమస్ పర్సన్ అని అర్థం, గ్రేట్ పర్సన్ అని, లేదు అని అంటే ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పేసి. ఓకే, హీ ఈజ్ ఏ ఎమినెంట్ పర్సన్ ఇన్ ద సొసైటీ, హీ ఈజ్ ఎమినెంట్ పర్సన్ ఇన్ USA అంటే ఫేమస్, గ్రేట్, సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఇది చూద్దాం, ఇమినెంట్. ఇమినెంట్ అంటే జనరల్గా తెలుగులో, అచ్చమైన తెలుగులో మనం మాట్లాడాలి అంటే ఆసన్నమైన అని చెప్పేసి. ఓకే, ఆసన్నమైన. ఆసన్నమైన అంటే ఏంటి అంటే ఖచ్చితంగా జరగబోతుంది, జరిగింది అని చెప్పేసి చెప్తుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎమినెంట్ దట్ ద రెయిన్ విల్ ఫాల్. ఏమన్నాను? ఇట్ ఈస్ ఎమినెంట్ దట్ ద రెయిన్ విల్ ఫాల్ అంటే వర్షం ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి.
ఆసన్నమైంది, కన్ఫర్మ్ పడుతుంది అని. ఓకే, అయితే మనము ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎమినెంట్ అన్నారు. 4 ఆప్షన్స్ చూద్దాం. ఇంటర్మీడియరీ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్మీడియట్ అవును తెలుసు కదా మనకు. ఇంటర్ ఎప్పుడు చదువుతాం మనం? 10th డిగ్రీకి ఆర్ గ్రాడ్యుయేషన్కి మధ్యలో చదివేదే ఇంటర్. సో ఇంటర్మీడియరీ అంటే ఏంటంటే జనరల్గా ఇంటర్ అంటే మధ్యలో అని చెప్పేసి, మీడియేటర్ అంటే మధ్యవర్తిత్వం వహించేవాళ్ళు. మీడియేటర్ అని ఎవరిని అంటాం? ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి ఇద్దరి మధ్యలో, ఆ సమస్యని తీర్చనీకి ఒక వ్యక్తి వస్తాడు, అతన్ని మీడియేటర్ అంటాం. ఇంటర్మీడియరీ అంటే మధ్యవర్తిత్వం. ఓకే రైట్. నెక్స్ట్ ఇమీడియట్లీ అంటే తొందరగా. థర్డ్ వన్ వచ్చేసి బీయింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ లాంగ్ టైం. ఏంటి బీయింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ లాంగ్ టైం అంటే జనరల్గా ఇంపార్టెంట్ అని అనుకున్నాము అంటే మనం ఏమనుకున్నాము ఇక్కడ సినానిమ్స్లో ఎమినెంట్కి ఇంపార్టెంట్ అనుకున్నామా? ఎస్. కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఇంపార్టెంట్ అని ఇచ్చాడు, కానీ ఏమైంది ఎమినెంట్ అనే వర్డ్ ఇక్కడ ఇవ్వలేదు, కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఫైనల్గా మనకు 4th ఆప్షన్ చూడండి, లైక్లీ టు హ్యాపెన్ వెరీ సూన్. ఓకే, లైక్లీ టు హ్యాపెన్ వెరీ సూన్. మనం ఏమనుకున్నాము? ఇమినెంట్ అంటే ఆసన్నమైన, జరగబోతుంది అని చెప్పేసి అనుకున్నాం, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మధ్యవర్తిత్వం తప్పు, చాలా ముఖ్యమైన తప్పు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా తప్పు. ఫైనల్గా 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద వర్డ్ దట్ ఈస్ నాట్ క్లోజ్ టు ద మీనింగ్ ఆఫ్ లెథార్జీ. సో లెథార్జీ అంటే మీనింగ్ ఏంటి? ఏంటది? డల్ అనే ఉద్దేశంలో మనం వాడుతూ ఉంటాము. సో డల్గా టయర్డ్గా ఉన్నారనుకోండి, అప్పుడు మనము లెథార్జీ అంటాం. ఓకే, సో లేదు అనంటే ఇన్యాక్టివ్. ఓకే, మీరు యాక్టివ్గా లేరు, చాలా టయర్డ్గా ఉన్నారు, ఇవన్నిటినీ కూడా మనం లెథార్జీ అనుకోవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఐడెంటిఫై ద వర్డ్ దట్ ఈస్ నాట్ క్లోజ్. ఓకే, నాట్ క్లోజ్ టు ద మీనింగ్ ఆఫ్ లెథార్జీ. నాట్ క్లోజ్ అంటే దూరంగా ఉంది అని, అంటే జనరల్గా మోస్ట్లీ యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇండైరెక్ట్గా యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? లెథార్జీకి. 4 ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. వివాసియస్ అన్నారు. వివాసియస్ అంటే ఏంటి అంటే లైవ్లీ. లైవ్లీ అంటే వెరీ యాక్టివ్. ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళ యొక్క పనిలో కావచ్చు, ఏ విషయంలోనైనా, వాళ్ళని ఏమంటామంటే హీఈస్ ఏ వివాసియస్ పర్సన్ అంటాం, చాలా యాక్టివ్గా ఉంటే. నెక్స్ట్ ఇన్యాక్టివిటీ. యాక్టివిటీ అంటే యాక్టివ్గా ఉండడం, ఇన్యాక్టివిటీ అంటే డల్గా ఉండడం, కాబట్టి ఇన్యాక్టివిటీ డల్గా ఉండడం. థర్డ్ వన్ చూడండి, వేరీనెస్. వేరీనెస్ అంటే ఏంటి? వేరీనెస్ అంటే కూడా మొత్తము మూడ్చుకొని ఉండడము. ఓకే, అంటే ఇక్కడ కూడా డల్గా ఉండడము అనే అర్థంతో మనం తీసుకుంటాం. నెక్స్ట్ లాసిట్యూడ్. సో లాసిట్యూడ్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఇన్యాక్టివ్, అంటే టయర్డ్గా డల్గా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? లాసిట్యూడ్ అంటున్నాం. అయితే ఫైనల్గా ఐడెంటిఫై ద వర్డ్ దట్ ఈస్ నాట్ క్లోజ్ టు ద మీనింగ్ ఆఫ్ లెథార్జీ. నాట్ క్లోజ్ అన్నారు. సో ఇవన్నీ ఏంటి? ఇక్కడ ఇన్యాక్టివిటీ అనేది రైట్ ఆన్సర్, వేరీనెస్ అనేది రైట్ ఆన్సర్, లాసిట్యూడ్ అనేది రైట్ ఆన్సర్. కానీ ఎప్పుడు సినానిమ్స్ అడిగినప్పుడు, అంటే క్లోజ్గా ఉన్నప్పుడు అడిగినప్పుడు, కానీ ఏమన్నారు? నాట్ క్లోజ్ అన్నారు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సినానిమ్స్కి మనము లెథార్జీ యొక్క సినానిమ్స్ ఏంటి? డల్, టయర్డ్, ఇన్యాక్టివ్, వేరీనెస్, లాసిట్యూడ్, ఇవన్నీ కూడా సినానిమ్స్. మరి యాంటోనిమ్ ఏంటి? వివాసియస్. ఓకే, థ్యాంక్ యూ.